హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందితాని, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనము ఒక ముద్ర గురించి తెలుసుకున్నాం. ఆపన ముద్ర అని అంటారు దీన్ని. సో ముద్రని ప్రాక్టీస్ చేసే ముందు దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే మనం తెలుసుకున్నాం. ఎక్సెస్ గ్యాస్ట్రిక్ కానీ, బ్లోటింగ్, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇండైజెషన్తో సఫర్ అయ్యేవాళ్ళు, న్యూట్రియంట్ మాల్ అబ్జర్ప్షన్తో సఫర్ అయ్యేవాళ్ళు ఈ ముద్రని డైలీ ప్రాక్టీస్ చేయడం వలన మనకి గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. అండ్ దీంతోపాటు న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో మనకి ఏదన్నా సరే, మనకి ఏ డిసీజ్ అనేది స్టార్ట్ అయినా మన గట్లోనే స్టార్ట్ అవుతుంది. మన గట్ హెల్తీగా లేకపోతే మనకు వచ్చే మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే ఎసిడిటీ, గ్యాస్ట్రిక్, బ్లోటింగ్. సో బ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వలన డిస్కంఫర్ట్ ఉంటుంది. అండ్ కొద్దిగా మనం ఫుడ్ తిన్నా సరే చాలా బ్లోటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్లస్ గ్యాస్ట్రిక్ ఉండడం వలన కూడా మనకి హెవీనెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఎసిడిటీ ఎక్కువగా ఉండడం వలన న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ తగ్గుతుంది. అండ్ ఎవరైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారో, ఎసిడిక్ బాడీ అయితే వెయిట్ లాస్ అవ్వడం కొద్దిగా కష్టం అనేది చెప్పచ్చు. కాబట్టి మన గట్ అనేది హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ మనకి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్, బ్లోటింగ్ ఇలాంటి సిమ్టమ్స్ అన్ని తగ్గించుకోవాలి. గట్ హెల్త్ కరెక్ట్గా లేకపోతే ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఎప్పుడైతే మన బాడీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, ఎసిడిటీ కానీ, గ్యాస్ట్రిక్, బ్లోటింగ్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి, న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ తగ్గిపోతుంది. అండ్ దీంతోపాటు మనకు ప్రతి ఒక్క డిసీజ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మన గట్ హెల్తీగా ఉండాలంటే మనము మన గట్ ఇంప్రూవ్ చేసే ఫుడ్స్తో పాటు యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, యోగ ముద్రలు కానివ్వండి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. సో డైలీ రొటీన్ 30 to 40 minutes వరకు మనం డైలీ యోగా చేయడం వలన మనకు వచ్చే డిసీజెస్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. సో యోగాకి టైం లేని వాళ్ళు, మెడిటేషన్కి టైం లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళకి టైం దొరికినప్పుడు ముద్రాస్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ముద్రాస్ మనము ఎలా చేస్తామంటే మన హ్యాండ్ గెస్చర్స్తో చేస్తామన్నమాట. హ్యాండ్ గెస్చర్స్ అంటారు వీటిని. సో మన 5 ఎలిమెంట్స్, గాలి కానివ్వండి, నీరు కానీ, నిప్పు, ఇలాంటి 5 ఎలిమెంట్స్ వల్ల మన బాడీ ఫామ్ అయిందని మన పురాణాలు చెప్తాయి. మన బాడీలో ఆ 5 ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయడానికి, మన బాడీలో మనల్ని బ్యాలెన్స్ చేయడానికి మనకు ఈ 5 ఎలిమెంట్స్ మన ఫింగర్స్లో ఉంటాయి, మన హ్యాండ్స్లో ఉంటాయని మనకి యోగిక్ సైన్స్ అండ్ దీంతోపాటు ఆయుర్వేదిక్ చెప్తుందనమాట. సో మన బాడీలో ఉండే ఈ 5 ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయడం వలన మనము అన్ని డిసీజ్ని కంట్రోల్ చేయొచ్చు, డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ముద్రాస్ అనేటివి ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. డైలీ ముద్రాస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్. సో ఇప్పుడు మనము ఈ ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో అయితే చూద్దాం. సో దీన్ని ఆపన ముద్ర అని అంటారు. సిట్టింగ్ పొజిషన్లో మనం చేయొచ్చు, స్టాండింగ్ పొజిషన్లో చేయొచ్చు, డేలో ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ఎక్కువ మనము ఈ ముద్రను ప్రాక్టీస్ చేసేటప్పుడు మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే నేను సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్నాను. సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్న తర్వాత స్పైన్, మన బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. అండ్ ఫ్రీ యువర్ బాడీ. స్ట్రైట్గా ఉన్న తర్వాత ఇప్పుడు మనము మన హ్యాండ్స్ని, మన ఫింగర్స్ ఉంటాయి కదా, మన థంబ్ని మనము మన రింగ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్తో టచ్ చేయాలి, బోత్ సైడ్స్. ఇప్పుడు లిటిల్ రింగ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఇలా. మిగతా మనకి మన లిటిల్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ అనేది ఓపెన్లో ఉండాలన్నమాట. సో దీన్ని ఆపన ముద్ర అని అంటారు. సో ఈ ముద్ర డైలీ 10 నుంచి 15 minutes వరకు మనం ప్రాక్టీస్ చేయడం వలన మనకు గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్, ఇండైజెషన్ ప్రాబ్లం బాగా తగ్గుతాయి. అండ్ దీంతోపాటు గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఈ గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్ అన్నీ కంట్రోల్ అవుతాయో మన మెటబాలిక్ రేట్ బాగుంటుంది అనమాట. అండ్ మనకు న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ కరెక్ట్గా ఉంటుంది. మనం ఏం తిన్నా, ఎంత తిన్నా న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ సరిగా లేకపోతే ఇట్ విల్ బి వేస్టెడ్. కాబట్టి మన గట్ హెల్త్ కరెక్ట్గా ఉండడానికి, మనలో ఉండే గ్యాస్ట్రిక్, ఎసిడిటీని తగ్గించడానికి, హైపర్ టెన్షన్ కూడా తగ్గించడానికి, అండ్ మన మైండ్ని కామ్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్క డిసీజ్ గట్లోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి గట్ కరెక్ట్గా ఉండాలి. ఆ గట్ హెల్త్కి ఈ ముద్ర అనేది చాలా బెస్ట్ ముద్ర అని చెప్పొచ్చు. సో ఆపన ముద్ర అని అంటారు. సో ఇలా మనము ప్రెస్ చేయాలి. మన థంబ్ని మనము మన రింగ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్తో టచ్ చేసి, సేమ్ అందర్ హ్యాండ్కి కూడా మనము మన రింగ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్తో టచ్ చేయాలి. ఇలా చేయాలి. అండ్ ఒక 10 minutes మెడిటేషన్ చేయొచ్చు. మెడిటేషన్ చేస్తూ ఈ ముద్రను మనం అడాప్ట్ చేసుకుంటే మోర్ బెనిఫిట్స్ ఉంటాయి.
అండ్ మన మైండ్ కూడా కామ్ అవుతుంది అండ్ సిమ్టమ్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి, న్యూట్రియంట్ అబ్జర్షన్ కూడా వెళ్తాయి. ఒక 1 మంత్ వరకు ప్రాక్టీస్ చేసి చూడండి, మీకైతే విజిబుల్ రిజల్ట్ అయితే డెఫినెట్లీ తెలుస్తుంది అనమాట. సో ఇలా స్పైన్ కరెక్ట్గా ఉండాలి. నౌ ఇన్హేల్, జస్ట్ ఎక్సేల్. సో ఇలా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా రోజుకి ఎప్పుడైనా చేయొచ్చు, ఏ టైంలో అయినా చేయొచ్చు. ఒకేసారి 10 to 15 మినిట్స్ టైం లేని వాళ్ళు మార్నింగ్ 5 మినిట్స్, ఆఫ్టర్నూన్ 5 మినిట్స్, ఈవినింగ్ 5 మినిట్స్ ఇలా కూడా చేయొచ్చు అనమాట. హ్యాండ్స్ అనేటివి ఖాళీగా ఉంటే చేయడం చాలా బెటర్. సో ఈరోజు మనము ఆపన ముద్ర అండ్ ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి యోగా ఆసనాతో కానీ యోగా ముద్రతో కానీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.